దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాల సమయాన్ని ప్రారంభించారు కదా. అది ప్రార్థన మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అన్నిటికంటే క్షేమకరంగా కాపుదలగా ఉండగలదు. కనుక ఖచ్చితంగా ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అని అంటున్నాడు కీర్తనకారుడు. నిజమే, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దయ కలిగి నిన్ను నన్ను స్థిరపరిచినవాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉన్నావు అని అంటే కారణం ఏంటి తెలుసా? ఆయన దయ. ఆయన దయ లేకపోతే ఈరోజున మనం ఏమి చేయలేం. కనుక ఆయన దయ చేతనే మన జీవితాల్లో మనలను స్థిరపరిచెను అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నీ పట్ల చూపించిన దయను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి భయపడవద్దు, ధైర్యం కలిగి ఉదయకాల సమయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినాన్ని ప్రారంభిద్దాం. అటువంటి గొప్ప ఆశీర్వాదాలని పరిశుద్ధాత్మదేవుడు మనకి మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ మాట జ్ఞాపకం చేసుకునే కృపించారు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. అవును ప్రభా, నీ దయ లేకపోతే మేమేమి చేయలేం. నీ దయ కలిగిన వల్లే మేము స్థిరంగా నిలబడి ఉన్నాం. అటువంటి విశ్వాస జీవితాన్ని మాకందరికీ దయచేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలను దీవించండి. వీళ్ళు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములు, ఉద్యోగులను కూడా దీవించండి. దేవా, ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి వివాహ దినాలైన, పుట్టినరోజులైనా చేసుకుని నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. నెమ్మది, క్షేమమును వారికి దయచేయండి. సమాధానమును వారికి అనుగ్రహించండి. అద్భుతమైనటువంటి కార్యములు జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించండి దేవా. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసేవారికి మంచి కాపుదలు ఇవ్వండి, భద్రతనివ్వండి దేవా. ఆయా సమస్యలతో బాధపడుతున్న వారి కన్నీళ్లు తుడచండి. నెమ్మది, క్షేమమును దయచేయండి దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తే బిడ్డలు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్ళు కలుస్తున్న బిడ్డలు గర్భఫలాలు దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి మా ప్రాంతాల, దేశాల, రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం ప్రభావ వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి సత్కారములకు మీరు మరుచుటకు అన్యాయస్తులు కాదు కనుక రావలసినటువంటి నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా వారికి, వారి బిడ్డలకును నీ నామంలో అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారికి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.